హాయ్ నేను సతీష్. కెప్టెన్సీ టాస్క్ విన్నర్ డీమోన్ పవన్. ఈ అప్డేట్ నాకు నేను నైటే సండే షూట్ అయిపోయిన తర్వాతే వచ్చేసింది. ఈరోజు మార్నింగ్ 7 గంటలకే మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో వీడియో కూడా పెట్టాను. ఇలాంటి అప్డేట్స్ అన్ని డైలీ మనం రోజు చాలానే ఇస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ఫ్లోరాకి సంబంధించి జైలుకి ఆవిడే వెళ్ళబోతుందని కూడా ఇన్స్టాలో కూడా పోస్ట్ అయితే పెట్టడం, ఇట్లా చాలా వస్తూ ఉన్నా. మెయిన్ న్యూస్ బోల్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో వస్తూ ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. సో మనం చూసి మిగతా వాళ్ళు చెబుతా ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా 100% క్లారిటీ ఉంటేనే నేను అప్డేట్ అయితే ఇస్తా. సో అందుకే నేను చెప్పానంటే మిగతా వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని చెప్పేస్తూ ఉంటారు. ఇది మీకు కూడా తెలుసు. ఒకసారి లైక్ చేయడం వల్ల నెక్స్ట్ వీడియో వేయగానే నోటిఫికేషన్ మీకు రీచ్ అయిపోతుంది, ఫస్ట్ మీరే చూడొచ్చు. అట్లాగే న్యూస్ బౌల్ జర్నలిస్ట్ సతీష్ ఒకసారి సెర్చ్ కొట్టినా సరే మీకైతే అప్డేట్స్ అన్నీ వచ్చేస్తామండి. లైక్ కొట్టేస్తూ అలాగే షో మీద నా రివ్యూస్ మీద మీ ఒపీనియన్ కూడా పెట్టండి. ప్రతి వీడియోకి లైక్స్ కొడితే ఇవి బిగ్ బాస్ టీం వరకు రీచ్ అయితే మీ మనోభావాలు ఏంటి, ఈ షో పట్ల మీ అభిప్రాయాలు ఏంటి, ఏం కోరుకుంటున్నారు, మీరు అందరూ కోరుకోబట్టే ఒక డ్రాస్టిక్ చేంజ్ జరగాలి అని కోరుకోబట్టే మొన్న ఆస్క్ బిగ్ బాస్ అని కూడా ఒకటి పెట్టినారు కదా, అందులో కావచ్చు మన కామెంట్ సెక్షన్స్లో కావచ్చు ఈ రివ్యూస్కి అన్నింటికి చూస్తూ ఉంటారు కనుక సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఆడియన్స్ సర్కిల్లో ఏం నడుస్తుంది ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని గేమ్ చేంజ్ చేస్తూ ఉంటారు. నిన్న జరిగింది అదే. గత సీజన్లకి భిన్నంగా గత కొన్ని సీజన్లకి భిన్నంగా మీరు ఆడియన్స్ ఏదైతే బలంగా కోరుకుంటున్నారో ఆ మార్పులన్నీ నేను ఎపిసోడ్లో చూశారు కదా. సో అందుకనే నేను అనేది లైక్స్ కొట్టండి, కామెంట్లు పెట్టండి అని చెప్పేసి. సరే, ఇంకోటి ఏంటి, ఇక డీమాన్ పవన్కి అయితే తన గుండెలపై నుంచి ఆ పెద్ద భారమే దించేసుకున్నాడు. లేదంటే తన రాణి ఇచ్చిన గిఫ్ట్ ఈ బ్యాడ్జ్ అనుకుని ఈ వారం అంతా కుసించుకుపోయేవాడే. ఇప్పుడైతే ప్రమాదం తెప్పింది, ఆ బాధ అయితే ఆయనకి పోయింది. లేదంటే ఆ మూల ఈ మూల కూర్చొని ఏడాల్సింది. ఎందుకంటే నైట్ అన్నాడు కదా, నన్ను వాళ్ళిద్దరూ టార్గెట్ చేశారు, మరి నేనెంత ఏడవాలి అన్నాడు కదా. సో ఆ ఏడిచే పరిస్థితి వచ్చేసింది. సో మొత్తానికి మంచి పనే జరిగింది, అది రిటర్న్ ఇచ్చేయడం వల్ల. అట్లాగే బిగ్ బాస్ కూడా ఒక మంచి ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు. ఈ టైర్లే బరువు అంటే వాటిని తీసుకొచ్చి బాక్స్ మధ్యలో పెట్టాలి, మిగతా వాళ్ళు వాటిని తొలగించుకుంటూ వాళ్ళు ఆడాలి, వీళ్ళేమో తొలగించకుండా కాపాడుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎట్లా చూసుకోవాలి. కనుక ఇక్కడ మీరు ప్రోమో అబ్జర్వ్ చేస్తే ఒక 6 డజన్ విషయాలు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ వన్ ఏంటంటే రీతు సంచాలకురాలుగా చేస్తున్నట్టుగా లేదు. మొన్న సంచాలకురాలుగా ఎట్లా చేసింది, ఇప్పుడు ఎట్లా చేస్తుంది. ఇప్పుడు నాకు చూస్తే ఏమనిపించిందంటే అక్కడ నాగార్జున గారి సమక్షంలో ఉండి ఈ గేమ్ ఆడించడం, ఈ టాస్క్ ఆడుతూ ఉండడం, వీళ్ళేమో అందరూ యాక్టివ్గా ఈ బయట కూర్చునే వాళ్ళు. కానీ రీతు సంచాలకురాలు కనుక స్కూల్లో టీచర్ హోంవర్క్ ఎగ్గొడతావా నువ్వా అని చెప్పేసి గోడ కుర్చీ వేయించినట్టుగా, లేదా బెంచ్ మీద నిలబెట్టినట్టుగా, లేదా బొగ్గగిలినట్టుగా, చెవి మెలిపెట్టినట్టుగా ఆ పిల్ల స్టూడెంట్ ఏదైతే ఉంటారో పనిష్మెంట్ తీసుకుంటారో అట్లా ఎదురుగా పెద్దయిన నాగార్జున గారు అక్కడ ఉంటే సైలెంట్గా గమ్ముగా నాకు ఏం సరి పనిష్మెంట్ చేసిన తప్పుకైనా మాదిరిగా నాకైతే అనిపించింది. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఆ పక్కన ఆ మోగనం చూసారా ప్రోమోలో. నిన్న చూస్తే ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేశారు. నిన్న మన నైట్ ఎపిసోడ్లో కూడా వీళ్ళ గురించి నేను ఏదైతే గెస్ట్ చేసి చెప్పినా అదే కదా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మొన్న కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని పోక్ చేశారు, అరిచి గోల చేశారు, అన్నింటిలో నోరేసుకుని రచ్చ చేశారు. నిన్నటి బొమ్మలో టాస్క్లో కూడా సలహాలు సూచనలు ఇస్తూ సంచాలకులుగా ఉండే ప్రియాని శ్రీజ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉచిత సలహాలన్నీ ఇచ్చేస్తూ తమ అనుకున్నది గెలవాలని, అనుకున్నది జరగాలని ఇంత లొల్లి పెట్టారు. ఇప్పుడు చక్కగా ఎట్లా ఉన్నారంటే మటరాని మౌన మీద అన్నట్టుగా మూకీ మూవీ చూస్తున్నట్టు ఉంది వాళ్ళు చూస్తే. ఇక మూడో పాయింట్ ఏంటంటే భరణి ఈ టాస్క్ అయితే హార్ట్ఫుల్గా ఆడలేదు నాకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆయనకి హెల్త్ ఇష్యూ కూడా ఉంది, కొద్దిగా లో అయ్యాడు. అట్టగా మన చేతికి ఒక కట్టు కూడా కట్టారు. సో ఆ దెబ్బ తగలడం కావచ్చు, మొత్తానికి ఏదైనా అతనైతే తన బలమంతా ఉపయోగించలేదని అర్థమవుతుంది. లేదంటే అతను ఫిజికల్గా చాలా స్ట్రాంగ్, కానీ ఎందుకో ఆ హెల్త్ ఇష్యూ వల్ల కొద్దిగా లో అయ్యడం అనిపిస్తుంది. ఇక నాలుగోది ఏంటంటే మనీష్ మర్యాద ఈరోజు ఎలిమినేట్ అయిపోతున్నాడు కదా. వెళ్ళిపోయే ముందు కూడా తాను శత్రువుగా భావిస్తున్న భరణితోనే డిషుమ్ ఈ టైర్ల ఫైటింగ్ అయితే చేసేసాడు. మొత్తానికి వీళ్ళిద్దరే కింద మీద పడి కుస్తీలు పడతా ఉన్నారు. వాస్తవంగా భరణి అయితే తన ఫోర్స్ వాడితే మనీష్ని తేలిగ్గానే ఫేస్ చేయగలడు, కాస్త కంట్రోల్ చేయగలడు. ఫిజికల్గా అతనికి స్ట్రెంత్ ఎక్కువ ఉంది కనుక కొద్దిగా ఆపగలడు. బట్ అతను అంత 100% పెట్టినట్టయితే అనిపించట్లా. ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే మనీష్ మర్యాద ఈ భరణి ఇద్దరు వీళ్ళు కింద మీద కొట్టుకుని మొత్తానికి బయటకైతే ఇద్దరు ఫస్ట్ సెకండ్లో వీళ్ళిద్దరే బయటకు అవుట్ అయిపోయారని తెలుస్తూ ఉంది. ప్రోమోని బట్టి చూస్తే వాళ్ళిద్దరే అక్కడ కూర్చొని చూడడం, 2 బాక్సుల్లో ఎక్స్ గుర్తు క్రాస్ మార్క్ అడ్డంగా పెట్టడం మీద కనిపిస్తూ ఉంది. ఇక ఇంకో పాయింట్ ఏంటంటే ఇమాన్యుయల్ అండ్ డీమోన్
ఈ ఫైనల్ ఫైట్ కోసం వీళ్ళిద్దరితో మిగిలారు కదా, కుస్తీలు పడతా ఉన్నారు, కింద పడతా మీద పడతా. మొత్తానికి ఎంఎన్ఎల్ ఫిజికల్గా అతనితో పోలిస్తే వీక్ అయినా సరే గట్టిగానే ఢీ కొడతా ఉన్నాడు. బట్ ఫైనల్గా డీమోనే గెలిచాడు. అయితే డీమోను మీరు ఇక్కడ గమనిస్తే మన సేమ్ సుమన్ శెట్టికి ఎట్టగైతే కాలచక్ర టాస్క్లో ఒక కాలు పట్టుకుని టక్కన లాగేశాడు, సేమ్ ఇప్పుడు కూడా ఎంఎన్ఎల్ లాగా ఆ ప్రోమోలో చూస్తే ఒక చేతి టైర్ పట్టుకుంటూ ఒక చేతి అతని కాలు పట్టుకుని లాగేస్తూ ఉన్నాడు. సో ఫిజికల్ టాస్క్లు అయ్యేటప్పుడు ఇవన్నీ సహజంగా అవుతూ ఉంటాయి. కాకపోతే ఇంతకు మించి ఇంకా హార్స్గా వెళ్ళిపోతే కొద్దిగా డ్యామేజ్ అయితే జరుగుతుంది. అరే టాస్క్ ఆడావు సరే, ఎలా ఆడావు, ఆడిన విధానం కూడా ఇంపార్టెంట్ కదా చూస్తారు. సో మొత్తానికి అసలే నిన్న అవమానకరంగా బ్యాడ్జ్ పోయింది. కెప్టెన్సీ ఒక్కరోజు సీఎం లాగా ఒక్కరోజు కెప్టెన్సీ పదవి పోయింది కనుక ఎలాగైనా ఈసారి కండబలాన్ని నమ్ముకొని లాబియింగ్ లేకుండా, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా, అడ్డదారి దొడ్డిదారి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్లో కండలే కరిగించి ఎలాగైనా చెమట చిందించి అవదామని ట్రై చేస్తూ ఉన్నాడు. సో మొత్తానికి అయితే ఆయన బేసిక్గా ఫిజికల్గా చాలా చాలా స్ట్రాంగ్ కనుక సో మొత్తానికి డీమానే మళ్ళీ తన సొంతంగా ఎవరి సాయం లేకుండా గెలిచి కెప్టెన్ అయ్యాడు. సంతోషం. లేదంటే ఇతను కెప్టెన్గా కంటే హౌస్లో కామెడీ పీస్గా మారిపోయాడు. చాలే నువ్వు కెప్టెన్ అయ్యావు, తెలుసులే మాకు తెలియందా నువ్వు ఎలాగయ్యావో, చాలే అని ఒక సూటుపోటు మాటలు వచ్చినా రాకపోయినా అలా అనుకుంటున్నారేమో అని ఇతడు అనుకున్న లోలానే కుమ్మిలిపోయి కుంగిపోయి కుసించుకుపోయేవాడు. సో ఇప్పుడు ఆ బాధ అయితే తప్పింది. ఇక ఈ టాస్క్లో మెయిన్గా నాకు తెలిసి ఎంఎన్ఎల్ అయితే మంచి ఫైట్ ఇచ్చినందుకు ఖచ్చితంగా ఈరోజు ఎపిసోడ్లో ఎలివేషన్ వస్తుంది ఆయనకి. ఫిజికల్ టాస్క్లు ఆడేటప్పుడు ఆడాల్సి వచ్చేటప్పుడు మంచిగానే ఆడుతున్నాడు. ఈ టాస్క్ తర్వాతే మనీష్ మర్యాద బయటికి వెళ్ళిపోయాడు కదా, బిగ్ బాంబ్ని అయితే ప్రియాపై వేసేసి వెళ్ళాడు ఆయన. సో ప్రియా ఇప్పుడు ఉత్తమ పని మనిషి అవార్డు అందుకోవడానికి డబుల్ ధమాకా దొరికినట్టే ఎంజాయ్ చేస్తుందాక ఈ వారం అంతా పండగే. ఇక ఫ్లోరా షైని బోరింగ్ కంటెస్టెంట్ అంటే ఇంచుమించు ఒక్క తనుజ తప్ప మిగతా అందరూ ఆమెనే బాధేసినట్టు అర్థమవుతుంది. సో ఆమె ఫైనల్గా జైలుకి అయితే వెళ్ళింది బోరింగ్ అని చెప్పేసి. అయితే ఆమెకు దోస్తిగా ఉన్న సంజన, ఆమె మానిటర్గా మెంటార్గా ఇప్పటివరకు ఉన్న పవన్ కళ్యాణ్, వీళ్ళు కూడా బాధేశారంటే ఇంకేంటి, ఇంకా మిగతా వాళ్ళు కూడా వేసేస్తారుగా. ప్రోమోలోని కూడా అదే కనబడుతుంది. ఫ్లోరాకి సంజన కొద్దిగా పాజిటివ్ వైబ్ వచ్చింది, ఫ్రెండ్లీ వైబ్ వచ్చింది. నువ్వు నాకే ఆన్సరబుల్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా ఆవిడే బోరింగ్ అని చెబుతూ ఉన్నారు. మొత్తానికి హౌస్ అంతా ఎక్కువ ఓట్లయితే ఆవిడకే పడితే మనకు కూడా అదే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఈ వారం అయితే జైలుకి వెళ్తుంది. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే మన గురువారం ఎపిసోడ్లో మాస్క్ మ్యాన్ జైలు గురించి మాట్లాడుతూ సంజన ఫస్ట్ కెప్టెన్ అయ్యింది, ఆవిడ ఫస్ట్ జైలుకి వెళ్తుందా అని ఒక జోస్యం చెప్పాడు, చిలక జోస్యం. బట్ బోరింగ్ అనే టాపిక్ పెట్టడంతో సంజన వెళ్ళే ఛాన్సే ఉండదు. ఎందుకంటే ఉన్నోళ్ళందరిలోకి మోస్ట్ కంటెంట్ క్వీన్ ఎవరంటే ఫస్ట్ సంజన పేరు వస్తుంది. ఆవిడ కంటెంట్ ఇవ్వడమే కాక పక్క వాళ్ళతో కూడా కంటెంట్ ఇచ్చే మాదిరిగా ఇనిషియేటివ్ తీసుకుంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆవిడైతే రాదు, జైలుకి అయితే పోదు. మాస్క్ మ్యాన్ ఆశ అయితే నెరవేరదు. ఇక తనూజ మాస్క్ మ్యాన్కి బోరింగ్ అంటూ మంచి పాయింటే చెప్పింది. ఆమెకంటే ఇప్పుడు ఫ్లోరా కంటే తెలుగు రాదు, మాట్లాడకపోవచ్చు. బట్ హరీష్కి తెలుగు వచ్చు కదా, ఫ్లో ఉంది కదా, బట్ ఎందుకు మాట్లాడట్లే, మూల కూర్చొని ఉంటాడని లేక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పింది. పైగా ఆయన కూడా నాలో హ్యూమర్ ఉంది ఉంచామని ఆ రోజు అగ్ని పరీక్షలో చెప్పాడు. ఇక్కడ ఇంకో సంతోషించదగ్గ పాయింట్ ఏంటంటే మాస్క్ మ్యాన్ కూడా కుంగిపోయి కోప్పడిపోయి తనుజీ మాట చెప్పగానే నాలో కామెడీ లేదా అని సీరియస్ అయిపోకుండా కాస్త నవ్వుతూనే పైకి వెళ్ళిపోకుండా నవ్వుతూనే తనుజ చెప్పిన మాటల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే నిన్న అతని వైఫ్ నుంచి ఒక మెసేజ్ రావడంతో, ఆ ఫీడ్బ్యాక్ రావడంతో అతనిలో ఉన్న హ్యూమర్ ఇప్పుడిప్పుడు బయటకు వస్తుందేమో అనిపిస్తూ ఉంది. సో ఇంకా మాస్క్ మ్యాన్ నుంచి మనం మంచి కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ వీడియో తర్వాత నామినేషన్లకు సంబంధించి ఒక మంచి వీడియో ఒకటి మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో అప్లోడ్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. న్యూస్ బౌల్తో పాటు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలో 1,00,000 సబ్స్క్రైబర్లు అవ్వబోతున్నారు. మీరు కొద్దిగా మనసు పెట్టి సపోర్ట్ పెట్టి ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారంటే అసలు పెద్ద మ్యాటరే కాదు అది, ఆ 1,00,000కి చేరువైపోవడం. సో త్వరగా కంప్లీట్ అయిపోతుంది జర్నలిస్ట్ సతీష్. అట్లాగే జర్నలిస్ట్ సతీష్లో మాత్రమే హైప్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ వాడు పెట్టిన పాలసీ ఏంటంటే 500 నుంచి 5 లక్షల వరకు సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్స్కి మాత్రమే హైప్ అని ఇచ్చాడు. హైప్ ద్వారా పాయింట్లు వచ్చి ఆ ఛానల్కి ఇంకా గ్రోత్ పెరిగేటట్టుగా రీచ్ ఎక్కువ ఉండే లెక్క చూస్తామన్నాడు. సో న్యూస్ బౌల్ 5 లక్షలు దాటారు కనుక దానికి హైప్ ఉండదు. జర్నలిస్ట్ సతీష్ ఛానల్కి మాత్రం హైప్ ఆప్షన్ ఉంటుంది కనుక మీరు లైక్స్ చేయండి, హైప్స్ కొట్టండి. అట్లాగే న్యూస్ బౌల్లో మార్నింగ్ ఒకటి వీళ్ళు ఇప్పుడు క్యారెక్టర్స్ మారుతాయి కదా, టెనెంట్స్ ఓనర్స్గా, ఓనర్స్ టెనెంట్స్గా. ఈ 14 మంది ఎవరు ఎట్లా ఉంటుందో కాస్త ఫన్ వేలో చాలా ఇంట్రెస్ట్గా పంచులు ప్రాసలు అదిరిపోయి నుంచి మీ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ వస్తే మరిన్ని వీడియోలు ఇట్లాంటివి చేయాలి అనే ఉత్సాహం నాకు కూడా వస్తూ ఉంది. ఆ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి, చూడండి. ఈ వీడియో కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.